భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంట చేతికొచ్చే సమయానికి నీరు లేక వరి పంట పొలం ఎండిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోతోందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఎకరాల భూమిలో వరి సాగు చేయగా చేతికి వచ్చే సమయంలో నీరు లేక ఎండిపోయిందని, మళ్లీ ₹1,00,000 పెట్టుబడి పెట్టి నూతన బోర్ వేసినా చివరికి ఎకరం పంట ఎండిపోవడంతో రైతు వరి పంటను గొర్రెలకు మేతగా వాడుతున్నారు. అధికారులు పంట పొలాన్ని పరిశీలించి నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. మళ్ళీ బోర్ వేసిన బోర్ కూడా అక్కడ వేసినా దానికి 1,50,000 అయింది. ఇప్పటికి కూడా ఏం లేదు. ఎకరం ఎండిపోయింది. ఎకరం వేరే బోర్తో పక్క పుంటలో ఆల బోర్తో వారిస్తున్నాను నుంచి పైప్ వేసుకుని వీళ్ళకే పైపు ఉన్నాం కూడా ఒకళ్ళకే పైపు కూడా ఉంది. ఎండిపోయిన మళ్ళీ పైప్ వేసుకొని పారిస్తున్నాయి. ఇప్పుడు అది మొత్తమే అయిపోయింది. నా శాతం బోర్ వేయింది మొత్తమే. ఎకరం పోతే ఎకరం పారించుకుంటున్నాను. ఆయనకు పైసలు ఎండిపోయే వరకు ఎక్కడేం లేకపోతే గొర్రెలకు గోదలకు అవుతుంది, మెత్తున్నాయి. బోరు వాడక ఎండిపోయింది. ప్రభుత్వం ఎట్లైనా చేసి జర ఆదుకోవాలి.